హాయ్ అండి. ఇది మన లైవ్ అకౌంట్ $500 లైవ్ అకౌంట్ అనమాట. ఇది ఫస్ట్ ఆల్గో. సెకండ్ ఆల్గో గురించి ఆల్రెడీ మనం స్టేటస్లో పెట్టడం జరిగింది. అది లిటిల్ బిట్ ఆఫ్ రిస్కీ. అంటే దీని మీద కొన్ని ఎక్కువ ట్రేడ్స్ తీసుకుంటుంది. ఈవెన్ దో అది ప్రాఫిట్స్లోనే క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇది $500 డిపాజిట్ అకౌంట్, $130.70 ఇప్పటివరకు ప్రాఫిట్ తీసింది. ఇది స్టార్ట్ చేసింది చూడండి ఇప్పుడు 20/2/2020, అంటే ఫిబ్రవరి 20 దీంట్లో డిపాజిట్ చేశాను $500. ఇది రియల్ అకౌంట్ అండి, డెమో అకౌంట్ కాదు, రియల్ అకౌంట్. సో 22/2/2026. సో 21st 22nd మేబీ సాటర్డే సండే ఉంటుంది. సో 23rd మండే స్టార్ట్ చేసాము. సో 23/2/2026 స్టార్ట్ చేసాము. చూడండి, ఖచ్చితంగా ప్రతి ట్రేడ్కి ఇది ఎస్ఎల్ తీసుకుంటుందండి. అంటే ఎస్ఎల్ ప్లేస్ చేస్తుంది. అంటే స్టాప్ లాస్ లేని ట్రేడ్ యుద్ధంలో మనం ఏదైతే ఉందో ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళినట్టే. సో కాబట్టి ప్రతి ట్రేడ్కి కూడా ఇది స్టాప్ లాస్, అంటే రిస్క్ అనేది ఫిక్స్డ్గా ఎంత అని చెప్పేసి ముందుగానే పెట్టేస్తుంది. బట్ ప్రాఫిట్కి వచ్చేటప్పటికి మన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని ట్రైల్ చేసుకుంటూ మ్యాక్సిమం ఎంత ప్రాఫిట్ వస్తే అంతవరకు తీయగలుగుతుంది అనమాట. సో ఈ ట్రైల్ చేసే క్రమంలో అది పైకి వెళ్ళింది కానీ లేకపోతే కిందకు వచ్చింది కానీ మళ్ళీ పై కిందకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఎస్ఎల్ దగ్గర క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే చూడండి, 23వ తారీఖు తీసుకుంటే మళ్ళీ 25వ తారీఖు తీసుకుంది. తర్వాత చూడండి, మళ్ళీ 27వ తారీఖు తీసుకుంది. అంటే ఇది ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకునేది కాదు. అంటే రోజుకు వచ్చి ఒక 100 ట్రేడ్లు. అండ్ చాలామంది చూస్తూ ఉంటారు మార్టింగిల్ బోర్డ్స్ అని, లేకపోతే ఆ బోర్డ్స్ అని ఈ బోర్డ్స్ అని చెప్పేసి. చూడండి, రోజుకు వచ్చి 1, 2, అసలు ఒక్కో రోజు అయితే అసలు ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఒక్కో రోజు కొంచెం మూమెంట్ బాగుందనుకుంటే ఓకే. ఇది చూడండి, 3వ తారీఖున మార్చి 2, 27వ తారీఖున తీసుకుంది, 28 లేదు, 21 లేదు, అంటే సాటర్డే సండే వచ్చి మళ్ళీ 2వ తారీఖున ఒకటి తీసుకుంది. సో 3rd మళ్ళీ 3 ఎంట్రీలు తీసుకుంది. సో అలాగా అంటే ఒక్కో రోజు తీసుకోవద్దు. 4వ తారీఖున మళ్ళీ ఎంట్రీ కూడా లేదు. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ట్రేడ్ ఆల్రెడీ ఇప్పుడు ప్లేస్ చేసింది. ఏదైతే మనం బై స్టాప్ పెట్టిందో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ రేట్ రన్ అవుతుంది, 5187 రన్ అవుతుంది. అంటే $5,187 దగ్గర ఉన్న ఈ ప్రైస్ ఎప్పుడైతే 5238 వరకు 5238కి వెళ్తుందో అప్పుడు మాత్రమే ఈ బై స్టాప్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంటే బై ట్రేడ్ అనేది ట్రిగ్గర్ అయ్యి అంతకు మించి పైన అంటే 5240 అలాగా పైకి వెళ్తూ ఉంటే ట్రైల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. స్టాప్ లాస్ కూడా ముందే పెట్టేసింది చూడండి, 500 పిప్స్. అంటే 5233 అంటే దీనికి ప్రైస్ యూనిట్స్ 50 పిప్స్ అంటాము. కొన్ని బ్రోకర్స్ 500 పిప్స్ అంటారు. మన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ప్రకారం 500 పాయింట్స్ 500 పిప్స్ అని పెట్టి మనం పెట్టుకున్నాం అనమాట. సో అలా 5 పాయింట్స్. సో ఖచ్చితంగా రిస్క్ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా చూసుకుంటే సో చాలా సేఫ్గా మనకి ఇబ్బంది లేకుండా. చూడండి, ఆల్మోస్ట్ 500 మీద 130 అంటే ఆల్మోస్ట్ 30%, 3/5 కదా, 28% అలా ఆల్రెడీ తీసేసింది. 27-28% తీసింది. నా అంచనా ప్రకారం ఇప్పుడు ఇది 23rd స్టార్ట్ అయింది. మళ్ళీ 23rd మార్చ్కి చూసుకుంటే కనీసం 40%, 30-40%. సో 30-40% చేయాలి. ఇది లైవ్ అకౌంట్ మీద, నేను డెమో అకౌంట్ మీద కూడా చేయలేదు. సో ఎవరైతే మీరు లైవ్ అకౌంట్ మీద కాకుండా అంటే దీని మీద కాన్ఫిడెన్స్ రావడానికి మాకు డెమో అకౌంట్ మీద చూడండి, 23rd స్టార్ట్ చేసింది, 10th మార్చ్కి 11th అసలు వాళ్ళు ట్రేడ్ తీసుకోలేదు. మొత్తం ఎన్ని ట్రేడ్ తీసుకుంది, 1 2 3 4 5 6 7 8 9 10 11 ట్రేడ్స్ మాత్రమే తీసుకుందండి. 11 ట్రేడ్స్లోనే మనకి $130 విత్ మినిమం రిస్క్. చూడండి, దీంట్లో లాస్ట్ ట్రేడ్స్ కూడా చాలా తక్కువ, వచ్చిన లాస్ కూడా చాలా -410. సో మిగతా అన్ని ట్రేడ్స్ కూడా ప్రాఫిట్లో ఉన్నాయి. బట్ అంత పెద్ద అంటే 500 అకౌంటే చిన్నది, 500 అకౌంట్ కాబట్టి. సో 10 2 40 18 12 3 2 21 11 అంటే 9 అది ట్రైల్ చేసుకునే క్రమంలో స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయితే అక్కడ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా రన్ అవుతుంది అనమాట. సో ఎవరికైనా డెమో అకౌంట్కి, నాకు డెమో అకౌంట్ కనెక్ట్ చేసేవాడిని, నేను 1 month పాటు వెయిట్ చేస్తానంటే నన్ను కాంటాక్ట్ అయితే మీరు ఏ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, డెమో అకౌంట్ అనేది కూడా నేను చెప్తాను. లేదా మీకు ఆల్రెడీ ఏదైనా బ్రోకర్లో మీకు అకౌంట్ ఉంటే డెమో అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని నాకు క్రెడెన్షియల్స్ పంపిస్తే నేను యాడ్ చేస్తాను. నేను నా బాట్ని అటాచ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.